హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకటేష్మి. టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ శ్వాస వ్యవస్థ ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ వన్, శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందనగా కార్బనిక పదార్థాలు వినియోగించబడతాయి. కార్బనిక పదార్థాలు అంటే ఏంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు ఇవేం చేస్తాయి? వినియోగించబడతాయి. శ్వాసక్రియ జరుగుతున్నప్పుడు కార్బనిక పదార్థాలు అనేవి వినియోగించబడతాయి. నెక్స్ట్, అవాయు శ్వాసక్రియలో ఏం జరుగుతుంది? అవాయు శ్వాసక్రియ అంటే ఏంటి? ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియనే అవాయు శ్వాసక్రియ అంటాము. అవాయు శ్వాసక్రియలో సాధారణంగా ఏర్పడే తుది ఉత్పత్తి ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లో ఏర్పడేది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, వాయు సహిత శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీ. నెక్స్ట్, గ్లూకోజు పైరువిక్ ఆమ్లంగా ఏర్పడినప్పుడు పొందే నికర లాభం. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 2 ఏటీపీ అణువులు. నెక్స్ట్, గరిష్ట శ్వాసక్రియ రేటు జరిగే ఉష్ణోగ్రత. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 30 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్. శ్వాసక్రియ దహనచర్యతో ఈ క్రింది వాటిలో తేడా చూపిస్తుంది. ఆన్సర్ అనేక దశల్లో వేడిమి ఉత్పత్తి అవుతుంది. వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిగేది. మనకి కండరాలు, ఈస్ట్ కణాలు, టెటనస్, బ్యాక్టీరియాలు, కండరాలు, ఈస్ట్ కణాల్లో మనకి ఏం జరుగుతుంది? వాయు రహిత శ్వాసక్రియ జరుగుతుంది. మనకి మొలకెత్తు విత్తనాలు ఏం జరుగుతుంది? వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరుగుతుంది. కావున ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఆక్సీకరణ చెందడానికి కణ శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ఈ విధంగా ఉండాలి. ఆక్సీకరణ చెందడానికి కణ శ్వాసక్రియలో ఆహార పదార్థాలు ఈ క్రింది విధంగా ఉండాలి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, గ్లూకోజ్. కణ శ్వాసక్రియ జరిగే స్థలం. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్, మైటోకాండ్రియా. శ్వాసక్రియ ఈ క్రింది వాటి సమక్షంలో జరుగుతుంది. మనకి కిరణజన్య సంయోగక్రియ అయితే కాంతి సమక్షంలోను, అదేవిధంగా పత్రహరిత సమక్షంలో జరుగుతుంది. కానీ శ్వాసక్రియ క్రింది వాటి సమక్షంలో జరుగుతుంది. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, శ్వాసక్రియ క్రింది వాటి సమక్షంలో జరుగుతుందంటే సరైన ఉష్ణోగ్రత. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. శక్తి విడుదలయ్యే జీవక్రియ. ఆన్సర్ సెకండ్ ఆప్షన్, శ్వాసక్రియ. శక్తి విడుదలయ్యే జీవక్రియ శ్వాసక్రియ. నెక్స్ట్, గ్లైకాలసిస్లో ఏర్పడే అంత్య పదార్థం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్, పైరువిక్ ఆమ్లం. నెక్స్ట్, గ్లైకాలసిస్లో వినియోగింపబడే ఏటీపీల సంఖ్య. గ్లైకాలసిస్లో వినియోగించబడే ఏటీపీల సంఖ్య. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 2. మైటోకాండ్రియాలు ఈ క్రింది ఏ జీవుల్లో లోపించాయి? మనకి చేపలు, నిజకేంద్రక జీవులు, పక్షులు, వీటన్నిటిలో కూడా మనకి మైటోకాండ్రియాలు అనేవి ఉంటాయి. మనకి ఎందులో ఉండే మైటోకాండ్రియాలు? కేంద్రక పూర్వజీవుల్లో ఉండవు. కావున ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, కేంద్రక పూర్వజీవులు. నెక్స్ట్, సిట్రిక్ ఆమ్ల వలయంను కనుగొన్నది ఎవరు? సర్ హన్స్ క్రెబ్స్ కనుగొన్నారు. కావున దీన్ని క్రెబ్స్ వలయం అని కూడా అంటారు. సిట్రిక్ ఆమ్ల వలయంని క్రెబ్స్ వలయం అని కూడా అంటారు. ఆయన ఎవరు కనుగొన్నారు? సర్ హన్స్ క్రెబ్స్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఎలక్ట్రాన్ గ్రహీత. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్,
ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్, ఒక గ్లూకోజ్ అణువు పూర్తిగా ఆక్సీకరణం చెందినప్పుడు ఏర్పడే నికర ఏటీపీల సంఖ్య. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 38. ప్రతి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అధికమైనప్పుడు అంటే ఎక్కువైనప్పుడు శ్వాసక్రియ ఎన్ని రెట్లు పెరుగుతుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 2 రెట్లు. శ్వాసక్రియను నియంత్రించే కారకాలు. శ్వాసక్రియను నియంత్రించే కారకాలు. ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్, ఉష్ణోగ్రత. ఏ జీవిలో చర్మానికి శ్వాసక్రియలో పాత్ర లేదు? ఏకకణ జీవులు దేని నుండి ఆక్సిజన్ను తీసుకుంటాయి? ఏకకణ జీవులు అంటే ఏంటి? మనకి ఒకే కణంతో నిర్మితమైన జీవులనే ఏకకణ జీవులు అంటాము. ఈ ఏకకణ జీవులు ఆక్సిజన్ను దేని నుండి తీసుకుంటాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నీటి నుండి తీసుకుంటాయి. నెక్స్ట్, భూచర జీవులు దేని నుండి ఆక్సిజన్ను తీసుకుంటాయి? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ గాలి నుండి. బొద్దింకలో శ్వాసేంద్రియాలు. బొద్దింక మరియు కీటకాలు చూసుకున్నట్లయితే వాటిలో శ్వాసేంద్రియాలు ఏంటి? వాయునాళాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ వాయునాళాలు. నెక్స్ట్, అమీబాలో శ్వాసక్రియ విధానము. అమీబాలో శ్వాసక్రియ విధానము. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ విసరణం ద్వారా మనకి శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్, చర్మ శ్వాసక్రియ దేనిలో జరుగుతుంది? చర్మ శ్వాసక్రియ దేనిలో జరుగుతుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సాలమాండర్లో జరుగుతుంది. ఏ జీవిలో చర్మానికి శ్వాసక్రియలో పాత్ర లేదు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తొండ. వానపాములో శరీర కుహరద్రవం వేటి ద్వారా బయటకు వస్తుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పృష్ఠరంధ్రాలు. ఉభయజీవి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కప్ప. వాయునాళాలు గల జీవి. బొద్దింక అంటే మనకి ఆర్త్రోపోడా వర్గానికి చెందిన కీటకాలు. కీటకాలు అంటే ఏంటి? ఫోర్త్ ఆప్షన్ సీతాకోకచిలుకలో వాయునాళాలు కలవు. నెక్స్ట్, బొద్దింకలో వాయునాళ వ్యవస్థ వేటి ద్వారా బయటకు తెరుచుకుంటుంది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ శ్వాస రంధ్రాలు. ఉపరికుల కల జీవి. ఆన్సర్ అస్థి చేపలు, ఫస్ట్ ఆప్షన్. వాయుగోన్లు దేనిలో ఉంటాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఊపిరితిత్తుల్లో ఉంటాయి. బొద్దింకలో శ్వాసరంధ్రాల సంఖ్య. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 10 జతలు. కంఠబిలం మీద మూతలా పనిచేసే నిర్మాణం. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కొండ నాలుక. నెక్స్ట్, స్వరపేటిక. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వాయునాళం యొక్క మొదటి భాగాన్ని మనం స్వరపేటిక అంటాము. వాయునాళం యొక్క మొదటి భాగాన్ని స్వరపేటిక అంటాము.
మానవునిలో వాయునాళానికి ఆధారాన్నిచ్చే మృదులాస్థి ఉంగరాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సి ఆకారంలో ఉంటాయి. అప్పుడే జన్మించిన శిశువులో నిమిషానికి శ్వాసక్రియ రేటు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 32 సార్లు. పురుషుల్లో శ్వాస వ్యవస్థ కదలికల్లో ప్రముఖ పాత్ర వహించేది? ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఉదర వితానం. నెక్స్ట్, మొప్పలు దేనిలో పాత్ర వహిస్తాయి? ఆన్సర్ మొప్పలు మనకి నీటిలో శ్వాసక్రియలో పాత్ర వహిస్తాయి. ఆన్సర్ థర్డ్ ఆప్షన్.